ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి వస్తారు. మీ జీవితం ఊహించని మలుపు తిరగబోతుంది. అయితే కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు అమావాస్య తర్వాత ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా ఏ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు, మీ యొక్క జీవితం ఎటువంటి ఊహించని మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారు ఉన్నత పదవులను అలంకరిస్తారు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమాటిక్ గా కూడా ఉంటారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం రాబట్టాలని ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అధిక శ్రమతో మాత్రమే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది. అతి సులువుగా మాత్రం ధనాన్ని సంపాదించలేకపోతారు. ఇతరులకు సహకరించడానికి ఎప్పుడూ కూడా ఈ కన్యా రాశి జాతకులు ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవాలి. ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే వారిని ఖచ్చితంగా గౌరవిస్తారు. కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. వారి స్థాయిని చూసి మాత్రమే వారికి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. అంటే వారితో సమానంగా ఉన్న స్థాయిని వారిని మాత్రమే గౌరవిస్తారు. వారికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని మాత్రమే గౌరవిస్తారు. అంతే తప్ప తక్కువ స్థాయిలో ఉన్నవారిని మాత్రం గౌరవించరు. కానీ ఈ కన్యా రాశి వారు అటువంటి వ్యక్తులు అస్సలు కాదు. వారు ఏ స్థాయి వారైనా, ఎంత తక్కువ స్థితిలో ఉన్నవారైనా సరే ఖచ్చితంగా వారిని మాత్రం గౌరవిస్తారు. అటువంటి మంచి లక్షణాలు ఈ కన్యా రాశి వారిలో ఉంటాయి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవటం కూడా వీరికి అస్సలు నచ్చదు. ఇతరుల విషయాల్లో కూడా వీరు జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏం జరిగినా కానీ ఆ యొక్క సమాచారం మాత్రం ఈ కన్యా రాశి జాతకులకి తెలుస్తుంది. కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించే ముందు అనేక సార్లు ఆలోచిస్తారు. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోరు. అలాగే అంత సులభంగా ఏ కార్యాన్ని కూడా వీరు మొదలు పెట్టరు. అలాగే కన్యా రాశి జాతకులు ఆరోగ్యంపై కూడా అధిక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయించగలుగుతారు. కానీ చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అలాగే గౌరవం, మర్యాద కోసం ఎప్పుడూ కూడా పాటు పడుతూ ఉంటారు. ఇతరులు ఏ చిన్న మాట అన్నా కానీ పడరు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. ఇతరుల తప్పును సులభంగా ఎత్తి చూపించే ఈ జాతకులు తమ తప్పులను గుర్తించినా కాని వాటిని సరిదిద్దుకోలేకపోతారు. ఇక కన్యా రాశికి చెందినటువంటి మహిళలైతే భాగస్వాములను తమ చేతుల్లో పెట్టుకునేందుకే ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. అలాగే ఆ విషయంలో సక్సెస్ కూడా అవుతారు. సమాజంలో ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందు వరుసలో ఉంటారు. మహిళలు స్నేహితులు, బంధువులకి కూడా సన్నిహితంగా ఉంటారు. ఇతరులపై ఆధారపడి జీవించడం ఈ కన్యా రాశి జాతకులకి అస్సలు నచ్చదు. ఎప్పుడూ స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరినీ వ్యతిరేకించని మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. పరిస్థితులకు తగినట్లు తమను తాము మార్చుకునే సత్తా కూడా వీరికి ఉంటుంది. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే అక్టోబర్ 2వ తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్య తర్వాత మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క జీవితంలో నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. తన మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా మీకు పరిచయం కావచ్చు, లేకపోతే మీ యొక్క జీవితంలోకి సన్నిహితులుగా ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే కనుక మీ సహోద్యోగులుగా ఎంటర్ అవ్వచ్చు. మీరు పని చేసే చోట మీ పై అధికారులుగా కూడా మీ యొక్క జీవితంలోకి వారు ఎంటర్ అవ్వచ్చు. అంటే ఏ విధంగా అయినా సరే అండి, నూతన వ్యక్తి రాక అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. తన మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక వారిచ్చే సలహాలు, సూచనలు పాటించడం ద్వారా మీకు మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీరు ఏ పని కూడా చేయకూడదు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అలాగే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటుతనం అనేది కన్యా రాశి వారికి ఉండదు. కాబట్టి వారు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే ఆలోచించి తీసుకోవటం వల్ల ఖచ్చితంగా మేలు జరిగే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి, కెరియర్ కి సంబంధించి అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయని చెప్పుకోవాలి.
అలాగే ఈ సమయంలో చూసినట్లయితే మీ ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ మీరు సందిగ్ధంలో ఉంటారు. అంటే ఆ అవకాశం మంచిదా కాదా అని ఒక కన్ఫ్యూజన్ లో మీరు ఉంటారు. అయితే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను మీకు మంచి సలహాలు ఇవ్వటం జరుగుతుంది. మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అనే దాని గురించి తన దగ్గర మీకు ఒక క్లారిటీ అనేది దొరకబోతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే మీ జీవితంలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి మూలంగా మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నట్లుగా ఈ సమయంలో మీ యొక్క జీవితం కీలకమైన మలుపు తీసుకునే అవకాశాలైతే ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత కనిపిస్తున్నాయి. విదేశీ యానానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో విదేశీ విహార యాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే విదేశాల్లో స్థిరపడాలి అనుకునేవారు ఖచ్చితంగా దానికి సంబంధించి అతి త్వరలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం వల్ల మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఖచ్చితంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది. ఆ యొక్క నిర్ణయంలో మీ జీవితంలోకి వచ్చినటువంటి ఆ నూతన వ్యక్తి ప్రమేయం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇదివరకు మిమ్మల్ని బాధ పెట్టిన వారు, ఇబ్బందులు పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారి యొక్క తప్పులను గుర్తించి మిమ్మల్ని క్షమాపణలు అడిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదివరకు మీ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి కొన్ని సత్కార్యాల ఫలితమే ఈ సమయంలో భగవంతుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారు. మీ యొక్క ఈగో అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే ఇదివరకు వారి మూలంగా మీరు చాలా మానసికంగా కృంగిపోయిన సందర్భాలు చూశారు. ఈ సమయంలో వారు మీ దగ్గరికి రావటం, మీ యొక్క సహాయాన్ని అర్థించటం వల్ల మీరు మానసిక తృప్తిని పొందుతారు. అలాగని ప్రతీకారం, పగ అనేవి మనసులో పెట్టుకోకుండా వారికి సహాయాన్ని చేయటం వల్ల వారి యొక్క మనస్తత్వంలో పూర్తిగా మార్పు వస్తుంది. మిమ్మల్ని శ్రేయోభిలాషులుగా భావిస్తారు. మీతో బంధాన్ని కొనసాగించడానికి వారు ప్రయత్నం చేస్తారు. అలాగే ఇటువంటి మంచి లక్షణాల కారణంగా ఆ భగవంతుడు కూడా మీపైన తన అనుగ్రహాన్ని ఎల్లవేళలా చూపిస్తాడు. కాబట్టి ఎటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి సహాయం అడిగినా, చివరికి మీ శత్రువులైనా సరే ఖచ్చితంగా వారికి మీ వంతుగా సహాయం చేయండి. మీరు చేయగలిగినటువంటి సహాయం అయితే కనుక ఖచ్చితంగా వారికి సహాయం చేయండి. మీకు పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. అలాగే మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూస్తారు. శివారాధన చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి మీరు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, అక్టోబర్ 2వ తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్య తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, వారి జీవితంలోకి వచ్చే నూతన వ్యక్తి ఎవరు, వారి జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.